నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసును సిబిఐ సాల్వ్ చేసిన విధానం సుప్రీంకోర్టుకు అంటే అత్యున్నత న్యాయస్థానానికి సమాధానం చెప్పిన విధానం కానీ, దర్యాప్తు పూర్తయింది అని చెప్పిన విధానం కానీ అంత సహేతుకంగా లేదు అని అయితే నాకు అనిపించింది ఒక జర్నలిస్ట్గా. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపకుండానే తూతూ మంత్రంగానే దర్యాప్తును పూర్తి చేసిందేమో ఈ కేసుకు సంబంధించి కీలకమైన విషయాలు, అంశాలు బయటకు రాకుండా పూర్తి స్థాయిలోనే దర్యాప్తు పూర్తి చేసి దర్యాప్తు పూర్తయింది, విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం అనేది ఏమో అంత సహేతుకంగా నాకైతే అనిపించలేదు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే మాజీ మంత్రి, రాష్ట్రానికి మాజీ మంత్రి, అంతటి కీలకమైన వ్యక్తి మొదట గుండెపోటుతో చనిపోయారన్నారు. తర్వాత అది హత్యగా తేలింది. దాని తర్వాత రకరకాల ట్విస్టులు ఈ కేసులో వచ్చాయి. ముఖ్యంగా 2019 మార్చి 15వ తారీఖున అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎన్నికలకు కరెక్ట్గా కొద్ది రోజుల ముందు జరిగిన ఈ అంశం 2019 ఎన్నికల్లో రాజకీయంగా కూడా కొందరికి లాభపడింది. సో ఇంతటి కీలకమైన కేసు అని చెప్పేదానికంటే ఈ కేసులో సరైన అనుమానాలు పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులకు నివృత్తి చేయకుండానే సిబిఐ పూర్తి స్థాయిలో ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసేసిందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా చాలామంది మీద అనుమానాలు వ్యక్తం చేశారు. నా తండ్రి హత్యకు ఫలానా వ్యక్తులు కారణం, ఫలానా అనుమానాలు కారణం, దీనికి సంబంధించి మాకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంది, మేము చెప్పేది వినండి అని చెప్పినప్పటికీ కూడా సిబిఐ ఈ విషయంలో అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదేమో అనిపించింది. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు, లేకపోతే సిబిఐకి సంబంధించి సరైన స్ట్రెంత్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర రాజకీయ అంశాలు ముడిపడి ఉండొచ్చు. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికి కూడా $1 మిలియన్ ప్రశ్నలు అయితే వేధిస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ రోజు అసలు ఆయనను గుండెపోటు అని చెప్పి దాని తర్వాత మౌల్డ్ చేసిన వాళ్ళు ఎవరు, దీని వెనక ఉన్న పెద్దలు ఎవరు అనేది పూర్తి స్థాయిలో తేలలేదు. ఎందుకంటే ఉదయం వేళ 3-4 మధ్యలో జరిగిన ఒక ఆసక్తికర పరిణామాలు, మర్డర్కి సంబంధించి ఎవరు దీని వెనక ఉన్నారు, వాళ్ళ యొక్క గూగుల్ టేక్అవుట్లు అవన్నీ తీసాము అని చెప్పిన సిబిఐ దాని తర్వాత చల్లబడిపోయింది. గూగుల్ టేక్అవుట్లో చాలా కీలకమైన వ్యక్తుల పేర్లు వచ్చినాయి. అందులోనూ కీలకంగా ఇప్పుడు కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి పేరు వచ్చింది, వాళ్ళ తండ్రి గారి పేరు వచ్చింది. దీని తర్వాత చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఆ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లను సిబిఐ పేర్కొనలేదు కాబట్టి నేను దాన్ని బయటపడడం లేదు. దానిలో కూడా కీలకమైన పేర్లు వచ్చినాయి కాబట్టి ఈ కేసును దాని తర్వాత ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్ళలేదేమో అని అయితే నాకు అనిపించింది. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు లెటర్ రాసినట్టుగా, అంటే చివరిసారి లెటర్ రాసినట్టుగా రాయడం వెనుక ఎవరు ప్రమేయం ఉంది, ఎవరు రాపించారు అనేది చాలా కీలకం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడానికి గల కారణం, కాజ్ ఆఫ్ మర్డర్ను పూర్తిగా పక్కన పెట్టేసిందేమో. దీనికి సంబంధించి కూడా వైఎస్ సునీత గారు చాలా ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి మా నాన్నగారి హత్యకు ఈ కారణాలు ప్రత్యేకంగా అయి ఉండొచ్చు అనే 3 కారణాలు కూడా చెప్పారు. అవి ఆస్తి తగాదాలే కానివ్వండి, రాజకీయ అంశాలే కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అంశాలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా సిబిఐ సరైన రీతిలో పరిష్కరించలేకపోయిందేమో, ఈ కేసు అంత ఇంట్రెస్ట్గా తీసుకెళ్ళలేకపోయిందేమో అనేది నాకు అనిపించింది. దీంతో పాటు సిబిఐ ఈ కేసులో ఎస్పీ స్థాయి అధికారి అయిన రాజాసింగ్ అనే ఉత్తరాది ఎస్పీని అయితే తీసుకొచ్చి దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టీమును కూడా కడప బ్యాచ్ బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. దాని మీద ప్రత్యేకంగా కేసులు పెట్టారు. ఆ కేసులు ఏమైనాయి కూడా ఇప్పుడు కూడా తెలియదు. సో మీరు మళ్ళీ మా కడపలో అడుగు పెడితే బాగోదు అని గట్టి వార్నింగ్లు కూడా సిబిఐ అధికారులకి ఇచ్చిన అంశాలు దీంట్లో ఉన్నాయి. ఆ కేసులు కూడా ఏమయ్యాయో తెలియదు. అవేవి పూర్తి స్థాయిలో చెప్పకుండానే, ఒక నివేదిక రూపంలో ఇవ్వకుండానే దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది అనుకున్న కేసును చాలా మెల్లగా, చాలా కామ్గా దర్యాప్తు పూర్తి చేసింది సిబిఐ అనేది అయితే నా నిశ్చిత అభిప్రాయం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఈ మరణానికి గల కారణాన్ని పూర్తి స్థాయిలో బయట పెట్టలేకపోయింది. అలాగే 2019లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసుకు సంబంధించి వైఎస్ జగన్ పత్రిక అయిన సాక్షిలో పెద్ద పెద్ద నారాసుర చరిత్రని పెద్ద పెద్ద హెడ్డింగులతో రాసి రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని ఎందుకు వాడుకున్నారు, ఆ కోణంలో కూడా దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగలేదు. ఎందుకంటే ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తిగా దర్యాప్తు కానీ ఆధారాలు కానీ లభించకుండానే ఒక
ఆహ్, కీలకమైన ఒక పత్రికలో, ఒక తెలుగు పత్రికలో ఈ అంశాలను ఎందుకు అంత ప్రభావితంగా రాశారు అనే కోణంలో కూడా దర్యాప్తు జరగాలి. ఆ విషయంలో కూడా దర్యాప్తు జరగాలి. అంటే నేను చెప్పేదేంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అన్ని కోణాలను సీబీఐ స్పృశించలేదు. దీనికి సంబంధించి రకరకాల అంశాలున్నాయి. సీబీఐకి సంబంధించి ఇప్పటికి కూడా కేవలం 7,200 మంది మాత్రమే స్ట్రెంత్ ఉన్నారు. సో, కేసులు పెరిగిపోతున్నాయి. అలాగే కరప్షన్ కేసులే కానివ్వండి, సెన్సేషనల్ కేసులే కానివ్వండి, ఇతర ఆర్థిక లావాదేవీల కేసులే కానివ్వండి, ఇవన్నీ పెరిగిపోతున్నాయి కానీ దీనికి సంబంధించిన స్ట్రెంత్ పెరగట్లేదు. వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం పెరగడం లేదు సీబీఐకి సంబంధించి. లేకపోతే ఇతరత్ర వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు, లేకపోతే సౌకర్యాలు సమకూరడం లేదేమో. అందుకే ఈ కేసులని తూతు మంత్రంగా అవజేసేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే సీబీఐని నేను నెపంగా నెట్టడం లేదు గానీ, వాళ్ళకు ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి ఈ కేసుల్ని తూతు మంత్రంగా పూర్తి చేసేస్తున్నారేమో అనిపించింది. ఏమైతే ఏమైంది గానీ, ఇది ఇంత సెన్సేషన్ సృష్టిస్తుందనే కేసును మేము దర్యాప్తు పూర్తి చేసేసాం. అది కూడా 2019 నుంచి. 2019 సుమారుగా దాని తర్వాత సిట్ పడింది. తర్వాత సీబీఐ పడింది. హైకోర్టు ఆర్డర్స్‌తో సీబీఐ చేతికెళ్ళింది. సీబీఐ చేతికి వెళ్ళిన తర్వాత సుమారుగా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల పైగా కేసు దర్యాప్తు కొనసాగింది. మరి విచారణ ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తులు కొందరు దస్తగిరి లాంటోళ్ళు అప్రూవర్‌గా మారారు. అలాగే కొంతమంది వ్యక్తులు ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. సో, వీళ్ళందరూ విచారణ సందర్భంగా వీళ్ళని ఎలా ప్రూవ్ చేయబోతుంది? ఇప్పుడు కస్టడీలో ఉన్న వాళ్ళని కూడా ఎలా ప్రూవ్ చేయబోతుంది? ఈ కేసు ఎలా ముగియబోతుంది? ఎన్ని సంవత్సరాల విచారణ జరగబోతుంది అన్నదైతే కీలకంగా మారింది. ఇది ఎలా వెళ్తుంది? ఎలా ముందుకు వెళ్తుంది? పాపం అన్ని సంవత్సరాల పాటు కడప బ్యాచ్‌కు కడప బ్యాచ్‌కు పూర్తిగా వ్యతిరేకంగా ఒక్కతే పోరాడిన వైఎస్ సునీత గారి పోరాటానికి సరైన న్యాయం దక్కుతుందా? లేదా? లేకపోతే తండ్రి యొక్క మరణాన్ని మర్చిపోవాల్సిందేనా? అనేది మనం చూడాల్సిన కాలం చెప్పాల్సిన సమాధానం అది. సో, ఈ విషయంలో ఇంకా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ విషయంపై మనం చర్చిద్దాం.